సో నవ్వాలా ఏడవాలా అనేది అర్థం కావట్లేదు నాకు. ఈరోజు ఈ పేషెంట్ 3 ఇయర్స్ బ్యాక్ తనకి నెక్ పెయిన్ ఉందంట. ఇప్పుడు జస్ట్ 30 డేస్ నుంచి యాంకిల్ పెయిన్ వచ్చింది. సో ఎవరో చెప్పారు మన బాడీలో ఉన్న నరాలన్నీ నెక్ నుంచే వస్తాయి. సో ఎక్కడ ప్రాబ్లమ్ ఉన్నా అది మెడ నరాల నుంచి వస్తాయి అని ఎవరో అన్నారంట. డాక్టర్ కూడా కాదు, సమ్ ర్యాండమ్ పర్సన్. సో 3 ఇయర్స్ బ్యాక్ నెక్ పెయిన్ వచ్చింది కదా, నెక్లో నాకు ప్రాబ్లం ఉంది, అదే ప్రాబ్లం నరాలకి ఇక్కడ వస్తుంది అని చెప్పి దాన్ని నెగ్లెక్ట్ చేసింది. ఈరోజు పెయిన్ సివియర్ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే అది సింపుల్ యాంకిల్ ఆర్థరైటిస్. అంటే యూజువలీ తన హై హీల్స్ వేసుకోవడం వల్ల యాంకిల్ జాయింట్ అనేది వాటర్ వచ్చేసి యాంకిల్ ఆర్థరైటిస్ డెవలప్ అయింది. యూజువలీ మనకి ఆర్థరైటిస్ అనేది మోకాళ్ళల్లో, హిప్లో చాలా కామన్, ఎందుకంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ కాబట్టి. కానీ ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల, అంటే అన్ఈవెన్ సర్ఫేసెస్లో వాక్ చేయడం వల్ల, హై హీల్స్ వేసుకోవడం వల్ల, మంచి షూ యూజ్ చేయకపోవడం వల్ల యాంకిల్ జాయింట్ వేర్ అండ్ టైర్ అయ్యి ఆర్థరైటిస్ వస్తుంది. అండ్ తన జాబ్ వైజ్ కూడా చాలా లాంగ్ స్టాండింగ్. సో ఇలాంటి కొన్ని కండిషన్స్ వల్ల యాంకిల్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. దీనికి సింపుల్ ట్రీట్మెంట్స్, ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, ఎక్కువ అరిగిపోతే లాస్ట్ స్టేజెస్లో పిఆర్పి థెరపీ తోటి మనం యాంకిల్ ఆర్థరైటిస్ సింపుల్గా ట్రీట్ చేసుకోవచ్చు. అంతేగాని మీరు సొంత డయాగ్నోసిస్ చేసుకోకండి. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ ప్రాపర్ డాక్టర్ని కలవండి. ఆ నొప్పి వచ్చింది కదా దానికి ఇదే రీజన్ అనుకొని మాత్రం నెగ్లెక్ట్ చేసుకోకండి.